ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సంచారి. సో ఈరోజు అయితే నేను భద్రాచలం అయితే వెళ్తున్నాను. సో దానికోసం నేను రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. విశాఖపట్నం రైల్వే స్టేషన్లోనే అయితే ఉన్నాను నేను. ఆ ట్రైన్ 12:55కి. ఇంకెందుకు ఆలస్యం, పదండి మన ట్రిప్ని అయితే స్టార్ట్ చేసాం. సో మనం భద్రాచలంకి వెళ్ళాలంటే డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ గా ఉండవు. మనం ఫస్ట్ ఖమ్మంలో అయితే దిగి బస్ లో 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే భద్రాచలం రీచ్ అవుతాం. నేనైతే ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళి త్రూ బోట్ అయితే భద్రాచలం అయితే వెళ్తాను. సో విశాఖపట్నం నుంచి నేను స్టార్ట్ అవుతున్నాను రాజమండ్రికి. సో మార్నింగ్ నుంచి ట్రైన్స్ అయితే రాజమండ్రికి అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో నేనైతే రత్నాచల్ ట్రైన్ అయితే తీసుకున్నాను రాజమండ్రి వెళ్ళడానికి. సో వైజాగ్ టు రాజమండ్రి నాకు 130 రూపీస్ అయితే పడింది టికెట్ ప్రైస్. సో నా ట్రైన్ నెంబర్ వచ్చేసి 12717. ఇదైతే డైలీ ట్రైన్ అన్నమాట. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం అయితే నెక్స్ట్ సామర్లకోట జంక్షన్ దగ్గరికి అయితే వెళ్తాము. ప్రెసెంట్ అయితే ఒక 12 కిలోమీటర్స్ దూరంలో ఉంది. క్రూజింగ్ స్పీడ్ అయితే 80 కిలోమీటర్స్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేనైతే రాజమండ్రిలో అయితే దిగిపోయాను. సో ఇది రాజమండ్రి స్టేషన్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనం పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో నా బోట్ అయితే రేపు పెట్టాను. ఈరోజు ఒక రూమ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని రేపు ఉదయం అయితే మనం కలుద్దాం. అంతలోగా ఈరోజు సాయంత్రం వెళ్ళి మొత్తం అంతా ఒకసారి రాజమండ్రి లుక్ అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, మనం అయితే రాజమండ్రి తిరగడానికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు టైం అయితే 6 అయింది. రూమ్లో అయితే దిగిపోయాను. రూమ్ నుంచి బట్టలు లగేజ్ గట్ట పెట్టేసి ఇప్పుడు తిరగడానికి అయితే వచ్చాం. మనం రాజమండ్రి వచ్చిన తర్వాత రాజమండ్రి రోజ్ మిల్క్ అయితే తాగాలి. సో అందుకని రోజ్ మిల్క్ దగ్గరికి అయితే వచ్చాం. టేస్ట్ చేద్దాం అలా ఉంది. చూస్తున్నారు కదా, మనం అయితే పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే పుష్కర్ ఘాట్. నేను ఈ గోదావరి హారతిని సపరేట్ గా వీడియో చేసి నా ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు ఆ వీడియో మిస్ అయినట్టయితే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనం అయితే అక్కడ చూసాం కదా గోదావరి దేవి హారతి. సో అక్కడ నుంచి మనం అయితే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 1.5 km అన్నారు. వీరేంట్రా బాబు, ఎప్పుడు చూసినా టెంపుల్స్ చూపిస్తున్నాడు అని అనుకోకండి. పక్కన ఏవో కొన్ని ఘాట్స్ అయితే ఉన్నాయంట, అవి కూడా చూసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇది తెలుసు కదా మనకి, ఇక్కడే మనకి ధవళేశ్వరం బ్యారేజ్ అయితే కట్టించారు. ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్.
ఇస్కాన్ టెంపుల్ లో కెమెరా అలో లేదండి, సో అందుకే నేను ఫుటేజ్ అయితే తీయలేకపోయాను. కానీ కృష్ణుడు బొమ్మ అయితే ఇక్కడ చాలా బాగుంది. మీరు నెక్స్ట్ టైం రాజమండ్రి వచ్చినట్టయితే ఈ టెంపుల్ అయితే మిస్ అవ్వకండి, చాలా బాగుంది. సో ఇస్కాన్ కి పక్కనే లెఫ్ట్ సైడ్ లో అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. సో దీన్ని కేరళ స్టైల్లో అయితే కట్టారు టెంపుల్ ని, దీన్ని కూడా మిస్ అవ్వకండి. ఇస్కాన్ కి రైట్ సైడ్ లో 1.5 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ శివుడు గుడి ఉంటుందండి. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడి శ్మశానం పక్కనే పెట్టారు. దీంట్లో లింగానికి చితాభస్మంతో అయితే అభిషేకం చేస్తారండి. ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ అన్నమాట. మీకు దిగిన వెంటనే చూపించింది బ్యాక్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే టైం అయితే 6:30 అయ్యింది. సో మనం 7:30కి అయితే అక్కడికి ఉండాలి. నేనైతే స్టార్ట్ అవుతున్నాను. సో ఒకసారి మా రూమ్ నిన్న చూపించలేదు కదా, చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో మేమైతే చెక్అవుట్ చేసేస్తున్నాం. సరే అయితే బోర్డు దగ్గరికి వెళ్ళాక మాట్లాడుతున్నాం. ఇది 900 రూపీస్ తీసుకున్నాడు. ఇది బాత్రూము. సో అదనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనమైతే పొన్నమి ట్రావెల్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. బస్సు అయితే వచ్చింది, లోపలికైతే ఎక్కేద్దాం. సో మీరు కూడా నాలాగా బోట్లో వెళ్దామని అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, క్లిక్ చేసి బుక్ చేసుకోండి. నేను వెళ్ళినప్పుడు పర్ హెడ్ 1200 అయితే ఛార్జ్ చేశారు. స్టార్టింగ్ అడ్వాన్స్ పేమెంట్ కింద 100 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇన్ కేస్ మీరు ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 100 రీఫండ్ రాదు. సో మిగతా మనీ అయితే మీరు బస్ ఎక్కినప్పుడు అయితే తీసుకుంటారు. సో పుల్లమి ట్రావెల్స్ కాకుండా మనకి చాలా అన్ని బోట్ సర్వీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మన ఏపీ టూరిజం కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో అయితే పున్నమిలో అయితే చాలా బాగుంది. ఇక్కడ అన్ని బోట్లు ఒకటే ఫ్రెండ్స్. చూసారు కదా, నేను గాయత్రిలో అయితే ఎక్కుతున్నాను. సో ఈ బోట్ లో మనకి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం ఇచ్చిన 1200 లోనే ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి వస్తాయి అన్నమాట. మనకి బోట్ మొత్తం 2 భాగాల కింద అయితే ఉందండి. కిందంతా ఏసీ చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ వచ్చి పైన, సో ఇది డెక్ అనమాట. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. అలాగే పక్కన ఏమేమి ఉన్నాయో ఆ వింతలన్నీ కూడా మనకి చెప్తున్నారు అనమాట. ప్రాంతాలండి. అదే విధంగా లెఫ్ట్ సైడ్ చూడండి, డైలీ కూడా పేపర్ లో, టీవీలో బ్రేకింగ్ న్యూస్ గా వినపడుతున్న బడ్జెట్ సమావేశ టెనెంట్ ప్రాజెక్ట్ ఇంద్రాజ్ సాగర్ గల పోలవరం ప్రాజెక్ట్ 48 గంటలు వేస్తారు. మెయిన్ గేట్స్ ఇవేనండి. లెఫ్ట్ సైడ్ చూడండి, ఈ ప్రాజెక్ట్ కడితే దాదాపు 274 గ్రామాలు పూర్తిగా జల సమాధి అవుతాయి. ఈస్ట్ వెస్ట్ 70 గ్రామాలు, ఖమ్మం డిస్ట్రిక్ట్ 200 గ్రామాలు, ఛత్తీస్గఢ్ లో బిల్డింగ్ మధ్య ఒక వైట్ రోల్ తో కనపడుతుంది. పెంకులు లేసిపోయింది గోదావరి వాటర్ కి. వాటర్ ప్రవాహం వల్ల ఎన్ని కూడా మునిగిపోవడం జరిగింది. అప్పుడు పెంకులు లేసిపోయి మాత్రం ఆ వైట్ గోల్డ్ మాత్రం మిగిలిన ఆనాటి సాక్షిపోతుందా. అదే సార్, మార్నింగ్ లేచిన కానీ నైట్ పడుకునే ఎన్నో టెన్షన్స్, బిజీ లైఫ్. ఈరోజు మీకు ఎలాంటి జాబ్ లేదు. మన లక్ష్మి గారు మహానటి అయ్యారు. మీరు చెప్పింది రాంగ్ రైట్ నాకు తెలియదు కాబట్టి రండి మేడం. సార్ ఏదైనా పెట్టండి, అందరూ పెట్టండి, గిఫ్ట్ వస్తుంది. లక్ష్మి గారు గిఫ్ట్ తీసుకోండి మేడం. మీరు అలా వెళ్తే అలా పెట్టి మీరు కూడా పెట్టండి సార్, మీరు కూడా పెట్టండి సార్, అందరూ పెట్టండి. ఆ గిఫ్ట్ వస్తుందని చూస్తుంది మేడం. ఒకసారి ఏళ్ళు ఇలా మనకి గిఫ్ట్ వస్తుంది, మీకు అలా వస్తుంది, ఇలా ఫ్లైట్ లో అది కట్టని చెప్తాను మేడం. ఏళ్ళు ఇలా పెట్టండి మేడం. ఓకే, ఇలా రోజు చేయండి, గిఫ్ట్ వస్తుంది. మీరు కూడా చేయండి సార్, మీ దగ్గర రావచ్చు. చెప్పండి మేడం. పచ్చని కొండలు చూస్తూ ఎగిసిపడుతున్న గోదావరి అలలలో మధ్యలో ప్రయాణం చేస్తూ రాముడిని చూడడానికి చేస్తున్న ఈ ప్రయాణం చాలా బాగుందండి. సో నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదండి, ఇవే పాపి కొండలు. సో ఈ పేరు అసలు పాపిడి కొండలు. సో ఈ పేరు ఎలా వచ్చింది అంటే, ఆడవాళ్ళు జడ పాయి ఉంటుంది కదండి పైన. సో అది ఎలా ఉంటుందో దీని పైనుంచి చూస్తే అలాగే ఉంటుంది. సో దానికి ఆ పేరు అలాగ వచ్చింది అనమాట.
సో ఇక్కడ అప్పుడు మనకి గోదావరిలో యాక్సిడెంట్ అయితే జరిగింది కదండి. సో అప్పుడు ఆ ప్లేస్ అయితే ఇదే. సో ఇక్కడ ఏంటి అంటే గోదావరి ఒక 5 to 6 కిలోమీటర్స్ వంపు అనేది తీసుకొని ట్రావెల్ అయితే చేస్తుంటది అనమాట. పీక్ టైంలోని వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ అనేది పెద్దగా వచ్చేసి సుడిగుండాలు అయితే దొరుకుతాయి అనమాట. వచ్చి సుడిగుండాల్లో చిక్కుకుంటే చచ్చిపోతారని చెప్పేసి అప్పుడు చెప్పారు. చెప్పిన 2-3 రోజులు గగరా తింటుంటారు. గగరా గోదావరి మాట గౌరవిస్తూ ఒట్టిన పడతారు. లేకపోతే చాలా కాస్త అంటే ఎటువైపు చూసినా అందమైన లొకేషన్స్, ఏది చూసినా ఒక రాయి కూడా అందంగా కనిపించేంత అందంగా ఉంటుంది ఇక్కడ. చెప్పడం మర్చిపోయానండి, మీకు ఇక్కడ ప్లాన్స్ లో మొత్తం 3 రకాలు ఉంటాయి. ఒకటి రాజమండ్రి టు రాజమండ్రి, రెండోది వచ్చి రాజమండ్రి టు భద్రాచలం, ఇంకోటి 1 night స్టే అన్నమాట. సో ఇక్కడ రిసార్ట్స్ అయితే ఉంటాయి మనకి అవైలబుల్ గా. సో ఆ రిసార్ట్స్ లో మనం స్టే చేయాలి అని అంటే పున్నమి ట్రావెల్స్ అయితే మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళైతే డీటెయిల్స్ అయితే మీకు చెప్తారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ గట్టా మీకు డిస్క్రిప్షన్ లో పెట్టని చెక్ చేయండి. అక్కడ కనిపిస్తుంది కదండి దూరంగా, అక్కడ ఒక శివుడు గుడి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక స్వామీజీ ఉండేవారు. సో ఆ స్వామీజీ అయితే ప్రతిష్ఠించారంట. ఇక్కడ ఏంటి అంటే డబ్బులు మనం ఇచ్చినా తీసుకోరు, అలాగని మనం అక్కడ పెట్టినా మనకి రివర్స్ అయితే ఇచ్చేస్తారనమాట. కెమెరా అయితే అలౌ లేదండి, సో నేను అందుకని షూట్ చేయలేకపోయాను. సో ఇక్కడే మనం అయితే బోట్స్ అయితే ఎక్స్చేంజ్ అవుతాం అనమాట. రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాజమండ్రి వెళ్ళిపోవాలి అనుకుంటే సో ఇక్కడ నుంచి అదే బోట్ లో వెళ్ళిపోతారు. మనమైతే భద్రాచలం వెళ్తాం కదా, వేరే బోట్ అయితే తీసుకుంటాం. అవుటర్ వ్యూ అండి, లోపలైతే అలౌ లేదు, తీయలేకపోయాను. సో ఇక్కడ రీజనల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హ్యాండ్ క్రాఫ్టెడ్ వస్తువులు అయితే తయారు చేస్తున్నారండి. సో అవి చూడడానికి అయితే చాలా బాగున్నాయి, కొనడానికి కొద్ది రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే పిలుస్తున్నారు అందరినీ, ఎవరు ఏ బోట్కి ఎక్కాలి అని చెప్పేసి ఇక్కడే అయితే మనకి మార్చుతారు అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం అయితే భద్రాచలం వెళ్ళే బోట్ అయితే ఎక్కిస్తాము. మనం వచ్చిన బోట్ అయితే వెళ్ళిపోతుంది, అది మళ్ళీ పాపికొండల నుంచి రాజమండ్రి వెళ్ళిపోతారు. మనం ఇటు వెళ్ళిపోయి భద్రాచలం అయితే వెళ్తాం అనమాట. సో ఈ బోట్ నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. సమయం సో బోట్ లో చిన్న స్టంట్ వేసామండి. మాక్సిమం జనాలందరూ పాపికొండల నుంచి మళ్ళీ రాజమండ్రి రిటర్న్ వెళ్ళిపోయారండి. మేము వచ్చిన బోట్ లో అయితే జస్ట్ ఒక 10 members కూడా లేరు, 9 members అయితే మేము. చూస్తున్నారు కదా, మనమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ నుంచి వేరే టాటా మ్యాజిక్ పట్టుకొని భద్రాచలం అయితే వెళ్ళిపోయి. ఇక్కడ నుంచి 80 kilometers అంట. సుధా ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి అది చెప్పాడు. సో అదైతే ఎక్కేసి ముందుకైతే వెళ్ళిపోతాం. ఇక్కడ నేను వీడియో ఎందుకు తీయలేదని అంటే అక్కడ లేడీస్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు అబ్జెక్షన్ చేశారు వీడియో ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసి. అందుకని నేను ఓన్లీ ట్రావెల్ వీడియో అయితే తీశాను. వచ్చేసాం ఫ్రెండ్స్ భద్రాచలం అయితే. ఇది ఉత్తర ద్వారం అనమాట. మనం అయితే మెయిన్ ఎంట్రన్స్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఒకసారి ముందుకెళ్ళి లోపలికైతే కెమెరా అలౌ లేదంట, లోపలికైతే చూపించలేను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే శ్రీరామ నిలయం, ఇది సీత నిలయము. సో ఇక్కడైతే మనం అయితే రూమ్ తీసుకుంటున్నాము. 100 గదుల సత్రం అంట. బడ్జెట్లో అవ్వాలంటే ఇలా రండి కదా. అక్కడైతే రూములు లేవంట, ఇక్కడికైతే వచ్చాము. సీత నిలయం అంట. సో ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల రూమ్స్ లేవని చెప్పాడు. సో
సో ఎక్కడైనా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే కాస్ట్ ఎక్కువ ఉంటారండి, వాళ్ళదే ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో జస్ట్ కిడింగ్ అండి. ఏంటంటే రామ నిలయంలో జస్ట్ 100 రూపీస్ కే మాకు రూమ్ దొరుకుతుంది. వాటర్ స్కేర్సిటీ వల్ల మనకు అక్కడ దొరకలేదు. సో ఇక్కడైతే మనకు 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయితే వచ్చేసాను. పక్కనే గోదావరి అయితే ఉందంట ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే కేసు ఖండనం అయితే ఉంది. టికెట్ 50 రూపీస్ ఉంటాయి. ఆ తర్వాత పక్కనే గోదావరి ఏదైతే ఉంది, వెళ్దాం. సో ఈ వీడియో నేను చాలా రోజుల కిందటైతే తీసాను ఫ్రెండ్స్. నాకు ఎడిటింగ్ టైం దొరకక నేను ఇది పెట్టలేకపోయాను. నేను వెళ్ళింది అయితే శ్రీరామనవమికి అయితే వెళ్ళాను. చూస్తున్నారు కదా, యాత్రకు వచ్చి పాత్ర అయితే కొనమన్నారు. నేనైతే ప్రసాదంతో పాటు రాముడి విగ్రహాలు అయితే తీసుకున్నాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా దర్శనం అయితే అయిపోయింది. సో నేను ఇప్పుడైతే బయటకు వచ్చేసాను, రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. రామదాస్ అన్నమాట మనకి గుడి కట్టించిన కంపెనీ. నాకు ఎమర్జెన్సీ పని తగలడం వల్ల నేను పర్ణశాలకు అయితే వెళ్ళలేకపోయాను. సో మనకి రామసత్రం దగ్గరే మనకి ఆటోలు అయితే 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ణశాల వెళ్ళడానికి. మీరు మాత్రం ఖచ్చితంగా అది ట్రై చేయండి, చాలా బాగుంటుందంట. సో నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం వెళ్తాను అక్కడికి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియోని, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు తెలుగు సెన్సార్. Until then, Balu signing off.